Hello children, let us start our section today with if a fire starts at a place around you. Cover your nose and mouth with a wet cloth. Smoke kills more people than actual fire. So what it says you that యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఒక వెట్ క్లాత్ తీసుకొని నోస్ మౌత్ని క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎక్కువగా పొగ వల్లనే మనుషులు చనిపోతారు ఫైర్ కన్నా. ఓకేనా? ఆ పొగ పీల్చుకోవడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అయిపోయి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి చనిపోతారు అనమాట. గెట్ ది ఫ్లోర్ అండ్ క్రోల్ అవుట్ ఆఫ్ ది రూమ్. ఓకే, ఫ్లోర్ పైన పడుకొని దొల్లుకుంటూ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. ఇఫ్ ది ఫైర్ స్టార్టెడ్ డ్యూ టు ఎలక్ట్రిక్ gadgets or oil, never use water to extinguish it. Use sand instantly. For all those fires, use fire extinguisher and water. So ఫైర్ స్టార్ట్ అయింది ఒకవేళ దేనివల్ల, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల లేదా ఆయిల్ వల్ల అయ్యింది అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఫైర్ని ఆపడానికి వాటర్ వాడకూడదు. ఎందుకు అని అంటే ఎలక్ట్రిక్ వైర్ల వల్ల వచ్చిందనుకో, వాటర్ పోస్తే ఏమవుతుంది, ఇట్స్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అప్పుడు ఫైర్ కన్నా ఎలక్ట్రిసిటీ షాక్ వల్ల చనిపోతాం. అదే ఒక ఆయిల్ పడ్డది అనుకోండి, లో డెన్సిటీ ఉండడం వల్ల ఫైర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే శాండ్ వేసి ఆ ఫైర్ని ఆపాలి. శాండ్ అంటే తెలుసు కదా, ఇసుక. ఇఫ్ ద డోర్స్ ఆర్ క్లోజ్డ్, ఫస్ట్ పుట్ యువర్ హ్యాండ్ అగెన్స్ట్ దెమ్. ఇఫ్ ద డోర్స్ ఆర్ ఫెల్ట్ హాట్, it means that there is a fire on the other side. Do not open the door. Try to find a way to get out. సో ఎప్పుడైతే ఫస్ట్ వెళ్ళి డోర్స్ చూడాలి, డోర్స్ క్లోజ్గా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, ఫైర్ అవి డోర్స్ని టచ్ చేసి చూడాలి. ఒకవేళ వేడిగా ఉంది అంటే అర్థం ఏంటి అంటే డోర్లు మండుతున్నాయి, అవతల సైడ్ కాలుతుంది అని అర్థం. సో అవతల సైడ్ కాలుతున్నప్పుడు డోర్స్ ఎప్పుడు కూడా ఓపెన్ చేయకూడదు, ఇంకో వేని వెతుక్కోవాలి బయటపడడానికి. ఇన్ ద కేస్ సమ్వన్ ఇన్ ఫైర్, ఫర్ సపోజ్ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఆన్ ఫైర్, వాట్ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఒకవేళ ఒక మనిషికి మంట అంటుకుంది అనుకుందాం. ఫస్ట్ రోల్ హిమ్ ఇన్ ఏ బ్లాంకెట్ టిల్ ద ఫైర్ ఆర్ పుట్ హాఫ్. ఏం చేయాలి, ఒక బ్లాంకెట్ తీసుకొని అతన్ని పడుకోబెట్టి దొల్లేయాలి, బ్లాంకెట్ చుట్టేయాలి. Do not pour water on the person with several burns, as the person may get into state of shock. So ఎప్పుడైతే సివియర్ బర్న్స్ ఉంటాయో పర్సన్ మే గో ఇంటూ స్టేట్ ఆఫ్ షాక్. సో ఎప్పుడైనా ఎక్కువ మంటలు మండితే ఏం చేయాలి, ఓ బ్లాంకెట్ వేసి రోల్ చేయాలి. వాటర్ అనేది ఎప్పుడు కూడా పోర్ చేయకూడదు. If your clothes catch fire, never run. If your clothes catch fire, since this will fan fire and spread it. సో ఒకవేళ మన బట్టలకి మంటలు అంటుకునే అంటే పరిగెత్తకూడదు. పరిగెత్తితే ఏమవుతుంది అని అంటే ఎయిర్ వల్ల ఫైర్ ఇంకా ఎక్కువగా అవుతుంది అనమాట. సో ఫైర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే చాయిస్ ఉంటుంది. స్టాప్. వేర్ యు ఆర్, కవర్ యువర్ ఫేస్ with your hands. Drop to the ground. Roll on the floor. This will be the cut air supply and put out the fire. It will also reduce the burns you may get. So ఇక్కడ చూడండి, ఇంతకుముందుగా నేను చెప్పాను ఏమని. ఫస్ట్ వన్ ఏంది, స్టాప్. ఏంది, మనం పరిగెత్తకుండా ఆగాలి. ఆగి ఏం చేయాలి, మన చేతులు మన మొహానికి అడ్డు పెట్టుకోవాలి, అంటే మొహం కాలకుండా ఉండడానికి. నెక్స్ట్ ఏం చేయాలి, భూమి పైన పడుకొని దొరలాలి అటు ఇటు. దొర్లితే ఏమవుతుందంటే ఎయిర్ సప్లై ఆగిపోయి మన బాడీకి ఉండే మంటలు ఆరిపోతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకేనా? ఫస్ట్ ఎయిడ్. ఇన్ ద కేస్ ఆఫ్ యాక్సిడెంట్ టేక్స్ ప్లేస్, కాల్ ఎ డాక్టర్. బిఫోర్ ది డాక్టర్ అరైవ్స్, ప్రాపర్ కేర్ ఆఫ్ ది విక్టమ్ షుడ్ బి టేకెన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎంబడే డాక్టర్కి ఫోన్ చేయాలి. డాక్టర్కి ఫోన్ చేసిన తర్వాత అతను వచ్చే లోపల దెబ్బలు తాకి ఉంటాయి కదా, వూండ్స్కి వెళ్ళి బ్లీడింగ్ కాకుండా ఏదైనా మనం ప్రాపర్ కేర్ అనేది
తీసుకోవాలి. ఎవరికి? విక్టిమ్కి. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాము? ఫస్ట్ ఎయిడ్ అని అంటాం. ఇట్ ఈస్ ద ఇమీడియట్ అండ్ కరెక్టివ్ మెడికల్ హెల్ప్ గివెన్ టు డాక్టర్ అరైవ్. సో మనం ఇదేంటి, ఇది పర్ఫెక్ట్ వే అనమాట. ఫస్ట్ ఎయిడ్ అనేది మనం అందరం కూడా నేర్చుకోవాలి ఏం చేయాలి అనేది. ఓకే, ఇది చేస్తే ఏంటి అని అంటే మంచి బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఎప్పటి వరకు చేయాలి? డాక్టర్ వచ్చేలోపు చేసేయాలన్నమాట. Often it can save a life and reduce injuries. While giving first aid, it is important to stay calm and act fast. సో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేటప్పుడు త్వరగా మనము మన పనులు అతనికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేసేయాలన్నమాట. కట్ అండ్ wounds. వాష్ కట్స్ అండ్ wounds విత్ వాటర్. సో ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఎక్కడైనా కట్ అయినా దెబ్బ తాకినా ఫస్ట్ ఏం చేయాలి? వాటర్తో కడగాలన్నమాట. క్లీన్ దెమ్ విత్ ఏ ఫ్యూ స్ట్రాప్స్ ఆఫ్ కాటన్ soaked in the antiseptic solution like Dettol or Savlon. సో ఏం చేయాలి? దెబ్బల్ని వాటర్తో కడిగిన తర్వాత కాటన్ తీసుకొని దాంట్లో డెటాల్ కానీ సావ్లాన్ కానీ అద్ది మన దెబ్బ పైన రాయాలి. ఎందుకంటే అది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి. ఓకే, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, వాళ్ళ అమ్మాయి గల్లబుడి పగలగొడతాడు కదా, వాడు పగలగొట్టి వాళ్ళ అమ్మాయి ఎత్తుతుంటే నన్ను అడగొచ్చు కదా అంటే అప్పుడు చెప్తుంది కదా, అప్పుడు రాస్తారు డెటాల్. అడ్వర్టైజ్మెంట్ చూసినారో లేదా? సో డెటాల్ ఎందుకు రాస్తారు అంటే సెప్టిక్ కాకుండా ఉండడానికి. కవర్ ది కట్ విత్ క్లీన్ బ్యాండేజెస్ ఆర్ గ్లౌస్. బర్న్స్. ఇఫ్ యూ టచ్ ఎనీ హాట్ ఆబ్జెక్ట్ we get burn. For minor burns, dip the part in the cold water or hold the burn part under the running water for some time. సో బర్న్స్ కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. తక్కువ కాలింది అనుకో, చేతులు మామూలుగా వేడివేడి గిన్నెలు అప్పుడు ముట్టుకుంటాం కదా, అప్పుడు కాలితే ఏం చేయాలి? కోల్డ్ వాటర్లో అన్న ప్లేస్ చేయాలి, లేదా రన్నింగ్ వాటర్ కింద మన చెయ్యి పెట్టాలన్నమాట. డూ దిస్ ఇమీడియట్లీ. దిస్ కూల్స్ ది wound and thus the skip or severe burning. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, మనకు ఎక్కువగా కాలకుండా ఆ woundని తక్కువగా ఉంచుతుంది అనమాట. మైనర్ బర్న్స్ ఫీల్ ఆన్ దేర్ ఓన్. ఇన్ ద కేస్ ఆఫ్ మోర్ సివియర్ బర్న్, కన్సల్టెంట్ స్కిన్ స్పెషలిస్ట్ ఇమీడియట్లీ. సో చిన్న కాలింది అనుకోండి, వేడి గిన్నెలు ముట్టుకున్నప్పుడు పెద్దగా కాలవు కదా, సో అలాంటప్పుడు వాటర్ ఇలా చేసుకుంటే తగ్గిపోతాయి. అదే మేజర్ బర్న్స్ అయినాయి అనుకో, స్కిన్ స్పెషలిస్ట్ని కలవాలన్నమాట ఎంబడే. So that's all for today. We shall join in the next class tomorrow with a new topic of nose bleeding. Thank you.